నిజంగానే చేపించుకున్నావా? అవును రమ్య, నిజంగానే చేపించుకున్నా రమ్య. చూడు రమ్య, ఏదో తేడాగా ఉందేంటి? ఏంది రమ్య, మాలకనే ఫీలింగ్ వస్తుందా మీకు? అట్లనే లేస్తుందా? ఏం మాట్లాడుతున్నారా మైదా పిండి? నాకు లేనిది నేను పెట్టించుకున్నా కాబట్టి నాకు ఎక్కువైంది రవి. నీకున్నది జస్ట్ కట్ చేయించుకున్నావు అంతే. అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. ఆయనకి లేక అసలు ఏం చేయక ఒక కుజ్జవాడి లెక్క ఉంది. అబ్బాయి అని ప్రూఫ్ ఏంటి? నేను అబ్బాయి అని ప్రూఫ్ ఏంటి? ఫోన్ పట్టుకో. అబ్బాయి అని ప్రూఫ్ నేను చూపించకుండా ఉన్నాను కదా, అదే నేను అమ్మాయి. యునో నేను పులిని, ఆడపులిని. మా డాడ్ అలా పెంచారు. అర్థమైందా? మాట్లాడుతుంది ఎదురా. భూమికి జానలు ఏంటి నీ ఏదో కాన్ఫిడెన్స్? నువ్వు నిజంగానే చేపించుకున్నావా రవి? చేపించుకోలేదు. తీసేయి. సో గైస్, ఇంకో సీక్రెట్ కెమెరా కూడా పెడుతున్నాను నేను. సో చూసుకోండి, ఇక్కడ పెట్టాలి. నేను నాకు అడ్రస్ చెప్పుకుంటాం. వచ్చింది అనుకో, ఇప్పుడు ఇక్కడ దాకా వస్తుంది, ఎక్కడికి రావాలో తెలియదు కాబట్టి చెప్పు. ఈ బ్లూ బిల్డింగ్ అని చెప్పు, 3rd floor పెంట్ హౌస్ రమ్మ. ఒకవేళ వస్తే నేను సీదా కాల్ చేస్తున్నా. స్పీకర్. హలో రవి, రమ్య, నువ్వు పెట్టిన లొకేషన్ కి వచ్చేసా రవి. ఎక్కడికి రావాలి ఇంకా? ఇది బ్లూ బిల్డింగ్ కనిపిస్తుందా రమ్య నీకు? నీ ముందర దాన్ని ఎక్కి లిఫ్ట్ ఎక్కి పెంట్ హౌస్ పైకి వచ్చి 3rd floor పెంట్ హౌస్ పైకి వచ్చేసేయండి రమ్య. పైకి వచ్చేసి ఇక్కడ పెంట్ హౌస్ లో ఉన్నా రమ్య. ఓకే రమ్య. ఓకే రవి, వస్తున్నా. ఒక్కదాని వస్తున్నావు రమ్య? హలో రవి, ఒక్కదాని వస్తున్నావు రమ్య? ఒక్కదాన్నే వస్తున్నా రవి. సరే రమ్య, వస్తుందంటారా? నేను పోతున్నా, జాగ్రత్త సరేనా? A few moments later. ఏంటి రవి నువ్వు ఇలా ఉన్నావు? ఏంటి అసలు? నిజంగానే మారిపోయారు రమ్య. ఆ కాటన్స్ ఏంటి అసలు? ఏంటి రవి? ఆపరేషన్ చేయించుకున్నా రమ్య నేను. ఎందుకు? నీకోసం రమ్య. నా కోసమా రవి? అవును రమ్య, అస్సలు కేరళ రమ్య. నువ్వు లేకపోతే నేను ఉండలేను రమ్య. నిజంగానే చేపించుకున్నావా? అవును రమ్య, నిజంగానే చేయించుకున్నా రమ్య. చూడు రమ్య, మొత్తం ఓకే లేదు రమ్య అసలు. నువ్వుంటే నాకు ప్రాణం రమ్య. ఏంటి రవి ఇది? నేను అస్సలు వదలలేను రమ్య. నేను నాకు అంటే నా దగ్గర డబ్బులు లేదు రమ్య నీకు ఇవ్వాలంటే 20 lakhs. అలా అని చేపించుకుంటావా రవి? అవును రమ్య, నేను ఫిక్స్ అయ్యా రమ్య, నువ్వు నా భార్య అని. నేనైనా నీ భార్య అయిపోయినా ఏం పర్లేదు, కానీ నేనైతే ఫిక్స్ అయిపోయా. నువ్వు నాకు కావాలి రమ్య, ఎట్లయినా సరే. నువ్వు ఎట్లయినా వేరే అమ్మాయి దగ్గర వెళ్తా అన్నావు కదా, అదే నేను ఆపరేషన్ చేయించుకున్నావు కదా, అదే నాతోటి చేయి రమ్య. నేను 3 months అవుతుంది రమ్య చేయించుకొని. ఇప్పుడు కొద్దిగా సెట్ అయింది, అయినా లేవు బుద్ధి కావట్లేదు. కొద్దిగా అది పచ్చిగా ఉంది, కుట్లు పెయిన్ ఉంది రమ్య. కావాలంటే ఇప్పుడు చేస్తా అంటే కూడా ఓకే రమ్య. కాదు రవి, నేను కాకపోతే చాలా మంది వస్తారు. నేనే ఇలా చేపించుకున్నా, నువ్వెందుకు చేపించుకున్నావు రవి? నేను కాదంటే చాలా మంది వస్తారు. నువ్వు కాదంటే నేను ఉండలేను రమ్య. నువ్వు చేంజ్ చేయించుకోకపోతే నేను అట్లనే ఉండేవాడిని రమ్య. నువ్వు ఎట్లయినా బాయ్ పాట వేయించుకున్నావు కదా, నువ్వు లేకపోతే నేను లేను రమ్య. అందుకనే నీ కోసమని కొద్దిగా చేంజ్ చేయించుకున్నాను రమ్య. నువ్వు నన్ను విడిచి వెళ్ళకు రమ్య, ప్లీజ్ రమ్య. ఏంటి రవి, నువ్వు నేను కాదనుకుంటే నీకు చాలా మంది అమ్మాయిలు వస్తారు. అలాంటి నా కోసం చేపించు. అది కాదు రమ్య, నువ్వు అంటే నాకు ప్రాణం రమ్య. నువ్వు లేకపోతే నేను లేను రమ్య. కావాలంటే నువ్వు ఇప్పుడు కావాలంటే చేస్తా అంటే చేయి రమ్య, నేను తట్టుకుంటాను రమ్య. నేను అలా కాదు రవి. అది కాదు రమ్య, నువ్వు నాకు కావాలి రమ్య. చేస్తా అంటే చేయి రమ్య. అలా కాదు రవి, నిన్ను చూస్తే నాకు కూడా ఫీలింగ్స్ వస్తున్నాయి రవి. అంటే మాలకు కూడా నీకు కూడా ఫీలింగ్స్ వస్తాయా రమ్య? వస్తాయి రవి. అంటే మేము ఎట్లా ఫీల్ అవుతామో అట్లానే ఫీల్ అవుతారా? అలానే ఫీల్ అవుతాం రవి, అలానే ఫీల్ అవుతాం. నేను ఆ ఫీల్ అయ్యే హార్మోన్ నేను ఇంజెక్ట్ చేయించుకున్నా రవి, సర్జరీ చేయించుకునేటప్పుడు.
ఏంది రమ్య మాలకనే ఫీలింగ్ వస్తుందా మీకు? అట్లనే లేస్తుందా? ఎస్ రవి, మీ లెక్కనే ఉంటుంది. నేను హార్మోన్ ఇంజెక్షన్ చేయించుకున్నా రవి. యాజ్ ఇట్ ఈస్ మీ లెక్కనే ఉంటుంది. ఆల్మోస్ట్ మీకు ఎలా ఫీలింగ్స్ వచ్చినప్పుడు ఎలా అవుతుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ నాకు కూడా అలానే అవుతుంది రవి. మీకు ఎంత అయింది రమ్య అది అమౌంట్? 10 lakhs అయింది రవి. మీకు 10 lakhs ఎందుకా? నాకు 5 lakhs లోనే అయిపోయింది కదా రమ్య. 5 lakhs? అవును రమ్య. 5 lakhs లో ఎలా అయిపోతుంది రవి? చాలా తక్కువ పడుతుంది కదా. ఇంకా అది కాదు రమ్య, నాకు 10 lakhs కాదు 5 lakhs లోనే అయిపోయింది. తక్కువనే కదా ఇది. నాకు లేనిది నేను పెట్టించుకున్నా కాబట్టి నాకు ఎక్కువైంది రవి. నీకున్నది జస్ట్ కట్ చేయించుకున్నావు అంతే. నీకెందుకు 5 lakhs అవుతాయి? ఏమో రమ్య, హాస్పిటల్ తీసుకుని 5 lakhs అయింది రమ్య. ఏ హాస్పిటల్ చెప్పు రవి, నేను కనుక్కుంటాను. వద్దు రమ్య, వద్దు. నేను కనుక్కుంటాను. గలీజ్గుంటే వద్దు రమ్య. లేదు రవి, వద్దు రమ్య. ఏంటి రవి, నీకు సర్జరీ జరిగింది, నువ్వు అలా లేసావా? నీకు నొప్పి లేస్తున్నాను, నీ నాటకాలు చేస్తున్నావా రవి నువ్వు? కాదు రమ్య, అట్లా ఏంటి రవి, నువ్వు సర్జరీ చేయించుకున్నా అన్నావు, ఎలా లేసావు నువ్వు అసలు? నేను సర్జరీ నీకు చేయించుకోలేదు. నొప్పి లేవట్లేదా ఇప్పుడు? సర్జరీ చేయించుకోలే రమ్య. నేను స్కాన్ చేసినావా? అప్పటికే నేను అడిగాను. మీరు చేసింది ఏంది? మీరు ఏం చేసింది చేసావు? ఏంది? నువ్వు నిజంగానే చేయించుకున్నావా రవి? అవును, అసలు చేయించుకోలేదు రమ్య. నేను చేయించుకోలేదు. నేను ఏంటి రవి అసలు? మీరు చేసింది ఎవరేం మీరు చేశారు చేసింది రవి? ఎవరేం చేశారు? మీరు చేసింది మీరు చేసింది ఏంది? ఎవరు చేశారు రవి? ఎవరు చేశారు? హలో ఏమైతుంది? అది కాదనా? ఏమైతుంది? ఎవరా మనం? మీరెవరండి? ఎవరే? ఎవరు మీరు? ఎవరా ఎవరు ఫస్ట్? మీరు? ఏంది చెప్పు, నీ ప్రాబ్లం ఏంది? ఏంటి? మీరెవరు ఫస్ట్? మీరెవరు? ఏమైతలే నీకు? మా ఆయన. ఎందుకు వచ్చినావు ఇక్కడికి? మా ఆయన నా ఇష్టం. నేనొస్తే మీకేంటి అసలు? నేనొస్తే మీకేంటి అసలు? ఎవరు మీరు ఫస్ట్? అదే ఎందుకు అంత లావు? మీకెందుకు? మీకెందుకు అసలు? నేను చెప్పాను కదా అదే మా భార్య అట్లా సర్జరీ చేయించుకున్నాను. రవి ఏంది ఏంది ఏందమ్మా ఏంది? అది మొత్తం బ్లాక్ మెయిల్ చేస్తున్నాను వాళ్ళ ఫ్యామిలీ. ఎవరు బ్లాక్ మెయిల్ చేస్తారు రవి? ఎవరు బ్లాక్ మెయిల్ చేస్తారు? ఎవరు బ్లాక్ మెయిల్ చేస్తారు? ఎవరు? హలో హలో మీకు అవసరం లేదు. మీరు ఎవరు? ఆడలేక బిహేవ్ చేయి, అర్థమవుతుందా? నువ్వు మొగోడు లెక్క మీదమే కాదు, అర్థమవుతుందా? మీకు అవసరం లేదు. నువ్వు ఒక లేడీ లెక్క బిహేవ్ నా చేయి, ఊరి మీద అర్థమవుతుందా? నేను పోతున్నా, మీకెందుకు అసలు? మీరెవరు నన్ను అడగనీకి? ఎందుకు పోతున్నావు ఆయన మీదకి చెప్పు? మా ఆయన నా ఇష్టం. ఏంది నీ ఇష్టం? ఎలాగైనా వెళ్తా. ఏంది నేను నీ ఇష్టం? ఎలాగైనా వెళ్తా. నేను ఎలాగైనా వెళ్తా. మీకెందుకు సరే, అసలు? నీ ప్రాబ్లం ఏది? ఏం సర్జరీ ఏమో అంటున్నాడు, ఏంది అది? ఏం సర్జరీ? ఏం సర్జరీ సర్జరీ అంటున్నాడు, ఏంది చెప్పు, ఏం మీరు సర్జరీ చెప్పండి. చేయించుకున్నా నేను అసలు? చెప్పండి, మీరు చెప్పండి, మీ మీరు దగ్గర చెప్పండి. proof ఉందా? మీ దగ్గర ప్రూఫ్ ఉందా? నేను సర్జరీ చేయించుకున్నా. ఏం ప్రూఫ్ కావాలి? ఏం ప్రూఫ్? నేను సర్జరీ చేయించుకున్నా అన్నారు కదా. ఏం సర్జరీ చేయించుకున్నా అన్నాడు? ప్రైవేట్ పార్ట్ సర్జరీ నేను ప్రైవేట్ పార్ట్. నేను ఆయనకి లేక అసలు ఏం చేయక ఒక కుజ్జవాడి లెక్క ఉంది. మాటలు మంచిగా, మాటలు మంచిగా. చూసారా ఏం మాట్లాడుతున్నా కూడా ఇప్పటి వరకు ఏం టచ్ చేయకుండా ఉన్నాడు ఆయన. నువ్వు చేయనిచ్చినావా టచ్? నువ్వు చేయనిచ్చినావా? ఆయనకి లేదు సార్. ఫస్ట్ మీరెవరు నన్ను అడగనికి అవసరం లేదు. ఇది మా ఫ్యామిలీ మేడం, మీరు అవసరం లేదు ఒక్క అసలు. నిమిషం, ఏం లేదు ఆయనకి, ఏం లేదు. ఏం లేదు, ఒక్క నిమిషం. ఏం లేదు. బజార్ ఇచ్చినట్టు లేదా ఫ్యామిలీ ఆయన మ్యాటర్? private కోర్టు అసలు ఇచ్చినట్టు లేదు. లేదా ఫ్యామిలీ మ్యాటర్? ఏం లేదు, లేదు ఆయనకి లేదు అంతే. ఏం లేదు. మీకెందుకు చెప్పాలి నేను అంటే అసలు? నీకుందా మరి? నీకుంది నేను కదా. ఆడదానికి ఉండదా? ఏముంటది? ఏముంటది ఆడదానికి? ఆడదానికి ఉండదా? ఏముంటది? ఏముండదో మీకు తెలియదా? మరి ఏముండదో మీకు తెలియదా? ఏముంటదో కాకుండా వేరేది ఏదో ఉంటుంది కదా మరి. వేరేది ఎందుకు ఉండదు సార్? వేరేది అయినా మీకు అవసరం లేదు. మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు అసలు. అవసరమే లేదు. ఎవరు నన్ను అసలు నన్ను అడగనికి? ఎవరు? ఎవరంటే ఎవరు నన్ను అడగనికి? ఎవరు రవి అసలు? ఎవరు? మా అన్నోళ్ళు మరి మీ అన్న? రూమ్ లో అంటే నా దగ్గర ఎవరు అంటే నీకే సపోర్ట్ ఉంటది, నీకే బాబాయిలు ఉంటారు, నీకే పొలిటికల్ సపోర్ట్ ఉంటుందా? మీరేం ఫస్ట్ దుబ్బాకుండా మాట్లాడుతున్నాను జరుగు. ఏంటి? ఏందైనా బ్లాక్ మెయిల్ చేస్తున్నా మొత్తం. అసలు ఫోన్ నేను లైవ్ పెట్టా. ఫోన్ 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 లైవ్ ఎట్లా పెడతావు? నేను చూస్తాను. ఏం లైవ్ పెడతావు? ఏం లైవ్ పెడతావు? ఏం లైవ్ పెడతావు? జోబులో పెడతావు? జోబులో ఏం స్కామ్ చేసినాం మీకు? నీకు మేము ఏం స్కామ్ చేసినాం చెప్పు. ఒక్క నిమిషం, నీకు మేము ఏం స్కామ్ చేసినాం? ఏంటిది? పెళ్ళం మొగుడు దగ్గర వచ్చి మీరు మాట్లాడేది ఏంటి అసలు? ఏం స్కామ్ చేసినాం? ఎందుకు పిలిచినావు రవి నువ్వు నన్ను? అసలు సర్జరీ చేయించుకున్నా అని చెప్పి వచ్చి ఏం సర్జరీ చేయించుకున్నా అన్నాడు? ఏం సర్జరీ చేయించుకున్నా? ఏం చేయించుకున్నా అన్నాడు? ఒక్క నిమిషం, ఏం ఏం సర్జరీ చేయించు? ఆయనకు లేదు కాబట్టి ఆయన అంటే ఎలా అవ్వాలి అన్నది సర్జరీ చేయించుకున్నాడు. ఏమేలా అవ్వాలి అనేది ఆయన బాయ్ గా ఉండాలని, ఆయన బాయ్ గా ఉండాలని. ఆయన మీరెవరు నన్ను అడగనికి? మీరెవరు? నువ్వు బాయ్ గా ఉండాలని నువ్వు చేయించుకున్నావు కాబట్టి నీదేంది మరి? నేను బాయ్ గా ఉన్నా
మీకు దగ్గర ప్రూఫ్ ఏమైనా ఉందా? మీ దగ్గర ప్రూఫ్ ఏమైనా మా ఉందా? దగ్గర లేడీస్ లేరు, లేడీస్ ఉంటే చూపిస్తుండే. నువ్వు ఏంది నీకు ఎట్లా ప్రూఫ్ చేస్తుండే అనేది అర్థమవుతుందా? proof ఉందా? జుట్టు పట్టి కొట్టి నీ ప్యాంట్ గుంజిపిచ్చి చూపిస్తుండే ప్రూఫ్ అర్థమవుతుందా? మా దగ్గర లేడీస్ లేరు. మేము ఒక్క ఆడవాళ్ళు పట్టుకొని ముగ్గురు మాట్లాడుతున్నారు కదా, నేను పోలీస్ స్టేషన్ లో కేసు పెడతా. ఏమని పెడతావు? హరాస్మెంట్ చేస్తున్నాను నిన్ను నన్ను నిన్ను తనే నా హస్బెండ్ కాకుండా నా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ నా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ప్రూఫ్ ఉండు, ఆయననే ప్రూఫ్ అర్థమవుతుందా? ఆయననే ఇప్పుడు మా బైక్ ఫస్ట్ ఫోన్ రవి ప్రూఫ్ ఏం లేదు. ఫస్ట్ ఫోన్ నన్ను ఎందుకు ఇచ్చినావు? ఫోన్ పైసలు రూపాయి నువ్వు ఈరాను ఫస్ట్, అవసరం లేదు నీదు. అరే ఈరాను ఫోన్ ఈరాను ఫస్ట్. నువ్వు అన్న దగ్గర పోకు, అరే తురే మాట్లాడకు. అరే ఫోన్ ఇస్తావయ్యా? అరే నువ్వు ఫోన్ నువ్వు అన్న దగ్గరికి వెళ్ళకన్నా ఎందుకు నా ఫోన్ ఒక్క ఫోన్ నేను మా బాబాయ్ కొట్టాననుకో మీరందరూ ఈ నుంచి వెళ్ళిపోతారు. ఏం చేస్తాడు మీ బాబాయ్? ఇట్లాంటి చేసానా మొత్తం బ్యాక్ వాళ్ళ బాబాయ్ పొలిటీషియన్ అంటానా, మొత్తం బ్యాక్గ్రౌండ్ గట్టిగా ఉందని చెప్పి ఎంత మెంటల్ టార్చర్ పెడుతుందనా, మెంటల్ టార్చర్ పెడుతుంది. నీకెందుకురా? నీకెందుకు? నా మొగుడు నేను దొబ్బుతా ఏమైనా చేసుకుంటా, నీకు అవసరం లేదు. అర్థమైందా? నా మొగుడు నేను ఏమైనా చేస్తా అంతే. ఏంటి ఏంటి మాట్లాడనా? ఏంది అర్థమవుతుంది? మినిమం మెయింటైన్ చేస్తా. ఏంది నీ ముందర నేను మాట్లాడడం నీ ముందర నేను మాట్లాడడం ఏంది అసలు? సరే ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంది చెప్పినతో? ఆయనకు లేదు అసలు, ఆయనకు లేదు లేదు. మరి నీకుందా? నాకుంది, నాది నాకుంది, ఏముంది? నాది నాకుంది. ఏముంది? మీతో మాట్లాడాల్సిన అవసరం లేదు నాకు. అమ్మాయి ఉందా అబ్బాయి ఉందా? ఏంటి అసలు కామన్ సెన్స్ ఉందా నీకు? అసలు ఎట్లా అడుగుతున్నాను? అసలు కామన్ సెన్స్ ఉందా నీకు? కాదమ్మా, మీరు అమ్మాయి అబ్బాయి? మీరు నేను అమ్మాయిని కనిపించట్లే. ఒక నిమిషం, అమ్మాయిని ప్రూఫ్ ఏంది అమ్మాయి? ప్రూఫ్ నువ్వు అబ్బాయి అని ప్రూఫ్ ఏంటి? నేను అబ్బాయి అని ప్రూఫ్ ఏంటి? ఫోన్ పట్టుకోవాలి. అబ్బాయి అని ప్రూఫ్ నేను అమ్మాయి అని చూపియాలి నీకు అంతే. నువ్వు చూపించినట్టు నేను చూపియాను అంతే. అంతే. నిన్ను చూపించడానికి రెడీ అయినా కదా, అదే నేను అబ్బాయి. అర్థమవుతుందా? నేను చూపించకుండా ఉన్నాను కదా, అదే నేను అమ్మాయిని. అర్థమైందా? అదే నేను అమ్మాయిని. మొత్తం ప్లానింగ్ తో ఉన్నారు సార్ వాళ్ళు, మొత్తం ప్లానింగ్ వీళ్ళ సార్. ఏంటి అసలు ముగ్గురు చెప్పాను కదా మొత్తం మాట్లాడాలి. ఫోన్ మీకెందుకు? 1 lakh చేంజ్, 1 lakh చేంజ్ ఉంది. రమ్య 25 అంటే ఏమని చెప్తా? ఏమని లైవ్ పెడతానా అసలు? ఎందుకని మీరు రావడం ఏంది? ఓకే, ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు ఏంది, మీ హస్బెండ్ కి నీకు పెళ్ళి ఆయన నీ దగ్గరకు వస్తలే కదా? అవును. మ్యాటర్ లేదా ఆయనకి? లేదు. నువ్వు కరెక్టే ఉన్నావు. నేను కరెక్టే ఉన్నా. నీదికేం తప్పు లేదు. నాదికేం తప్పు లేదు. ఓకే, ప్రూఫ్ కూడా లేదు. కాలండి ఆయన దగ్గర లేదని నేను ప్రూఫ్ చూపిస్తా. ఎట్లా చూపిస్తా? ఎలా చూపిస్తాను? మా పేరెంట్స్ ని కాల్ చేసి అడగండి, ఎన్నో సార్లు చెప్పాను. నీ దగ్గర మ్యాటర్ లేదని వీళ్ళు కూడా చెప్తారు, మీ పేరెంట్స్ లెక్క వీళ్ళు కూడా చెప్తారు. నేను చూసిన ఏంటి రవి ఫ్రెండ్స్ బ్లాక్ మెయిలింగ్ చేసినా? బ్లాక్మెయిల్ మీరు చేస్తున్నారు, బ్లాక్మెయిల్ మీరు చేస్తున్నారు. ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు మీ దగ్గరే ఎంత ఎగురుతుందనా, మీరు లేనప్పుడు నా పరిస్థితి అర్థం చేసుకోరు. ఏం చేశా రవి? ఏం చేశా? నేను ఏం చేశానో అన్నకు చెప్తున్నా కదా, విను. అయితే ఇది బ్లాక్ మెయిలింగ్ ఎట్లా అంటే, నాకు మ్యాటర్ లేదని పోలీస్ కేసు వాళ్ళ బాబాయ్. రవి నిజం కాదు, నువ్వు అబ్బాయి లెక్క మార్చుకున్నావా లేదా? నువ్వు అబ్బాయి పాట మార్చుకున్నావా లేదా? ప్రూఫ్ వస్తాయి అన్ని వస్తాయి, ప్రూఫ్స్ అన్ని వస్తాయి. పట్టపడ కాదన్నా. నన్ను కొట్టేదేంట్రా నువ్వు? అసలు ఎవరని కొట్టావు నువ్వు? ఒక్కసారి ఫోన్ ఇచ్చి చూడరా నువ్వు. ఒక్కసారి ఫోన్ ఇచ్చి చూడు, ఈ నుంచే లేకపోతే ఇది కేసు పెట్టి అనా వాళ్ళ ఫ్యామిలీకి మొత్తం ఇక ఒకటే మాట, నాకు మ్యాటర్ లేదని చెప్పి. ఇప్పుడు నేను చేంజ్ చేయించుకోవాలంట, నేను ఆపరేషన్ చేయించుకుంటే తను నాతో ఉంటుందంట, లేకపోతే నేను 20-30 lakhs ఇచ్చిన డబ్బులు రిటర్న్ ఇవ్వాలి. 20 లక్షలు ఇవ్వాలంట. ఎందుకు ఇవ్వాలో అడగండి. ఆయనకు లేదు, నేను ఇచ్చిన కట్నం ఇవ్వమంటున్నా. నేను ఆయనకు లేదు కాబట్టి నేను ఇచ్చిన కట్నం నాకు ఇచ్చేయమంటున్నా. 20 లక్షలు ఎందుకు ఇచ్చారు కట్నం ఆయనకి? పెళ్లి చేసుకుండు కాబట్టి. పెళ్లి చేసుకుని సాదుతాడేమో అని ఇచ్చారు, కానీ ఆయనకేం లేదు. ఇప్పుడు నేను ఎలా ఉండాలి? ఉండాలా? నేను ఎలా ఉండాలి చెప్పండి? నీకు ఉందిగా, దాంతోనే ఉంది. అవును మరి నాకు
నాకుంది కాబట్టి నేను వేరే వాళ్ళని చూసుకోవాలి కదా. నేను ఇంకో అబ్బాయిని చూసుకొని పెళ్లి చేసుకోవాలి కదా. మీరు అబ్బాయిని చూసుకుంటారా? అబ్బాయిని చేసుకుంటారా? నీ గురించి మాకు మొత్తం తెలుసు. ఓ ఏం తెలుసు మీకు అసలు? ఏం తెలుసు? ఏం మాట్లాడుతున్నావు? మొత్తం నన్ను ముంచేసి నేను అబ్బాయే కదా. ఆయనకు లేదు, ఆయనకు లేదు. అరే నువ్వు నాతో ఉంటే కదా ఉన్నది లేదు. నాకు అరే మీకేమైనా కామన్ సెన్స్ ఉందా అసలు? ఎట్లా మాట్లాడాలో తెలుసా అసలు మీకు? అమ్మాయితో అలానే మాట్లాడేది, అలానే మాట్లాడతారా మీరు అమ్మాయిలతో? నేను అమ్మాయినే, నేను అమ్మాయినేరా. సరిగ్గా నిలబడు, మొగోళ్ళు లెక్క కాకుండా అమ్మాయి లెక్క నిలబడు. నేను మొగోళ్ళ లెక్కనే నిలబడట్లేదు, నిలబడదామా లెక్కనే నేను చెప్పాను కదా, నేను చెప్పాను కదా తను మొత్తం మార్చుకుందానా. ఇప్పుడు మనం రూపాయ్యా ఏం చేసుకుంటావు చేసుకోపో, ఏం చేసుకుంటావు చేసుకో. రూపాయ్యా డివోర్స్ ఇస్తావా? డివోర్స్ లేదు. సరే లేదు, ఏం చేసుకుంటావు చేసుకో. ఏం చేసుకుంటా? నాకు నేను ఇచ్చిన కట్టిన నాకు రిటర్న్ ఇచ్చేయమని మాట్లాడితే నువ్వే మావానికి ఇంకా ఏంది నష్టపరిహారం వాడికి నేను 50 లక్షలు ఏం చేశాను? నష్టపరిహారం ఏం చేసినావు? ఏం చేశారా? నేను మాట్లాడతా ఏం చేసినావు అని. వన్ సెకండ్ నేను చెప్తాను. చెప్పు, నువ్వు చెప్పు. ఏం చేసావంటే నా పరువు మొత్తం తీసావు, దానికి ఒక నష్టపరిహారం. నా మెంటల్ టెన్షన్, నేను చెప్పేది విను, నా మెంటల్ టెన్షన్, నా మనశ్శాంతి మొత్తం హెరాస్మెంట్. అంటే ఎట్లా అంటే నాకు టార్చర్ పెట్టావు నువ్వు. నీ టార్చర్ వల్లనే, నీ టెన్షన్ వల్లనే అలా అమ్మమ్మ చచ్చిపోయింది. మా అమ్మమ్మ చచ్చిపోయింది. మా అమ్మమ్మ బతుకొస్తుందా? నా టెన్షన్, నీ టెన్షన్, నీ వల్లనే నీ వల్ల ఎక్స్ట్రా చేసిన. అరే చెల్లదు అస్సలుగా చెల్లదు, అర్థమైందా? అస్సలుగా చెల్లదు. అరే నువ్వు ఇక్కడ ఒక 2 minutes ఉంటావేమో, ఒక్కసారి ఫోన్ ఇచ్చి చూడమను వాళ్ళని. ఫస్ట్ ఫోన్ ఇచ్చాము, ఒక్కటే ఫోను. మా బాబాయ్ ఈడికి వస్తాడు. మీ బాబాయ్ నా కాలు పట్టుకుంటాడు, వచ్చి కాలు పట్టుకుంటాడు. నీ కాలు చూపిస్తా, నీ కాలు ఎందుకు పట్టుకుంటాడు? చూపిస్తా. నీ కాలు ఎందుకు పట్టుకుంటాడు? ఎందుకంటే నువ్వు ఎప్పుడో కూడా నాకు తెలియదురా. నువ్వు అస్సలు నా జోలికి రాకు, అర్థమైందా? ఏం చేస్తానో అదే చేస్తా, అర్థమైందా? నా జోలికి ఒక మాట, నేను ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందాం. నువ్వు మామని పెళ్లి చేసుకున్నా, 20 లక్షలు కట్నం ఇచ్చారు. ఓకే, మరి ఫస్ట్ నైట్ రోజు మామని దగ్గర రానిదంట. నేనా? ఓకే ఆగు, నేను మొత్తం చెప్పాను. సెకండ్ టైం రాని, 3సారి రానియలే. 3 months అయినా కూడా ఫస్ట్ మంత్ కొట్టినావు. మంచిగా మాట్లాడదాం. ఆగనా, నేనే తెప్పిస్తాను. ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందాం, ఉన్నది ఉన్న కాడికి. అన్న కూడా తెలవాలి. ఇప్పుడు నువ్వు నన్ను ఫస్ట్ టైం వచ్చినప్పుడు నా దగ్గర రానిచ్చావా? నిజం చెప్పు. వడ్లేసి అవన్నీ తెలివితో నిజం అయిపోతుంది. అయితే ఆగు బ్రో, నేను మాట్లాడతా. సరే మాట్లాడ. అనుభవం వచ్చింది, దొరికింది, ఏడికి పోదు. మన సైడే ఉంది, ఏం టెన్షన్ తీసుకోక. నువ్వు నీకు అది ఉందని చెప్పి మేము ప్రూవ్ చేయాలి. చేస్తారా? ఆపరేషన్ చేయించుకున్నావు నువ్వు అని, మా ఓన్ సైడ్ ఏం తప్పు లేదని ప్రూఫ్ చూపిస్తే ఒప్పుకుంటావా? నువ్వు ఆపరేషన్ చేసుకున్నావని, చేసుకున్నావని చెప్పేది విను. అది కాదు, ఇప్పుడు ప్రూఫ్స్ చూపిస్తా. నువ్వు చేపించుకున్నాను, నాకు నా మొగుడు మీద ఫీలింగ్స్ లేదు అని చెప్పి నువ్వు ఒప్పుకుంటావా? నేను చూపిస్తే, ప్రూఫ్ చూపిస్తే ఒప్పుకుంటావా? అనా నువ్వు ఆపరేషన్ చేయించుకున్నావు ఒప్పుకుంటావుగా? ప్రూఫ్ చూపిస్తే ఒప్పుకుంటావుగా? కోర్టులో కూడా ఒప్పుకోవాలి. ఇప్పుడు నువ్వే అన్నావు కదనే ఆడ కూర్చొని, నేను కూడా 10 లక్షలతో ఆపరేషన్ చేయించుకున్నా అని చెప్పి. నీకెందుకు అవుతుంది 5 లక్షలు? నువ్వు ఇందాక మాట్లాడావు. నేనేమన్నా ఏంటి రవి ఇక్కడ ఉన్నావు అన్నా, ఇక్కడ ఉన్నావు అన్నా, అంతే. వాళ్ళు రాగానే మొత్తం మారిపోయాను. ఏం మారిపోయా? సరే
నేను నిన్న అలా మాట్లాడాను ఏమైందా నీ దగ్గర ప్రూఫ్ సరే ప్రూఫే చూపిస్తా చూపిస్తా సరే చూపేను ఊగన ప్రూఫ్ అంటుంది ప్రూఫ్ చూపిస్తా సరే ఒక్క నిమిషం ప్రూఫ్ చూపించే ముందు నీతోని కొన్ని మాట్లాడాలి. ఏం మాట్లాడుతావు నారా మావాడికి నువ్వు చాలా మెంటల్ టార్చర్ చేసినావు. ఏం టార్చర్ చేశాను ఉర్రక్ నేను కూడా ఉడతాను ఏకంటే గలీజ్గా ఉర్రక్. మావానికి నువ్వు మెంటల్ టార్చర్ చేసినావు. మావాడు ఆ టార్చర్ తట్టుకోలేక సూసైడ్ వరకు పోయినా మా అమ్మమ్మ చచ్చిపోయింది. మా వాళ్ళ అమ్మమ్మకి చెప్పుకున్నాడు. వాళ్ళ అమ్మమ్మ దుఃఖంతో వాళ్ళ అమ్మమ్మ కూడా చచ్చిపోయింది. బ్లాస్ అయిండు. ఎన్నికన్నా బ్లాస్ అయింది మావాడు. ప్లస్ నువ్వు కట్నం ఇచ్చినా అంటున్నావు. ఆ కట్నం కూడా ఇచ్చినవో లేదో కూడా ఎవరికి తెలుసు. అది కూడా మా అమ్మమ్మకి ఇచ్చిరంటనా. ఇక అమ్మమ్మ తనకు చదవడం రాదు, ఆ పైసలు ఏం చేసిందో నాకు కూడా ఇయ్యలేదు. ఇక మొత్తం వాళ్ళ చేతిలోనే ఇక వాళ్ళ రూలింగ్ ఏం చేసిరు. మా ఊరికి నువ్వు ఇంత చేసినావు. నీ మీద పరువు నష్ట డావా వేసి నువ్వు 50 లక్షలు ఇయ్యాలి. అర్థమవుతుందా? మా ఊరికి ఇన్ని విధాలుగా నువ్వు టార్చర్ చేసినావు. నీకు ఇప్పుడు ప్రూఫ్ కావాలి కదా? ప్రూఫ్ కావాలి కదా? చూపండి ప్రూఫ్ చూపిస్తారు. ఇప్పుడే చూపిస్తా. ఇంకో ఈ ఫుటేజ్ కనిపిస్తుందా? ఫుటేజ్ లో ఇది ఎవరు? నేనే నువ్వే కదా? నువ్వు మాట్లాడింది మొత్తం నువ్వే కదా? నువ్వే మాట్లాడుతున్నావు. కదులుతుంది చూడు. కదులు అటుకో అడిగో. కదులుతున్నావా? చూసినావా? కనిపిస్తుందా? ఏంటిది? కెమెరా పెట్టిరా మీరు? కెమెరా పెట్టినా మొత్తం రికార్డ్ చేసాం. నువ్వు వచ్చినప్పుడు ఇప్పుడు నువ్వు దొరికావు నాకు. రవి లేడు ఇప్పుడు. రవి లేడు. ఏమైంది రవి? చెప్పు రవి. కెమెరా పెట్టడం ఏంటి రవి? నేను ఏం చేశాను కెమెరా పెట్టించు? నేనేం చేశానని నా దగ్గర టార్చర్, మెంటల్ టార్చర్ పెట్టావు. ఇప్పుడు గట్టిగా మాట్లాడు. ఇప్పుడు గట్టిగా మాట్లాడు బాయ్. ఇప్పుడు మాట్లాడాడు. ఇప్పుడు ఎందుకు వస్తాయి? కెమెరా పెట్టాము. దొరికింది కదా. దొరికింది కదా. ఇప్పుడు రవి మెల్లగా మాట్లాడుతున్నావు. దొబ్బుతున్నావుగా ఇట్లా. అన్న అన్న ఇగో మైక్, ఇక మొత్తం రికార్డు. అంతా రికార్డ్ అవుతుంది. అంతా ఆడ కెమెరా ఉంది. సీక్రెట్ కెమెరాది ఆ నుంచి, సీక్రెట్ కెమెరాది అక్కడ నుంచి. సీక్రెట్ కెమెరా. ఇదొక చిన్న కెమెరా, అదొక చిన్న కెమెరా. ఓకే, ఇదొక చిన్న కెమెరా, అదొక చిన్న కెమెరా. అర్థమవుతుందా? ప్రతి ఒక్కటి ఫోన్ కి కనెక్ట్ ఉంది. ఇప్పుడు అన్న అంట అప్పటి నుంచి రా. ఇప్పుడు అన్న చైర్ తీసుకో, చైర్ తీసుకో, కూర్చో. కాలేసుకొని కూర్చో. రూబాబు కూర్చో. ఇప్పుడు దగ్గర ఇప్పుడు ఎప్పుడు మాట్లాడు. కింద కూర్చో. కింద కూర్చో. బైక్ అన్న ఇప్పుడు చెప్పు. ఏంది చెప్పు అక్క? ఇప్పుడు చెప్పు చక్కగా. సారీ అన్న చెప్పాలి. నువ్వేందన్నా? నువ్వు అప్పటి నుంచి అన్నావు కదా నీకు ప్రూఫ్ కావాలన్నావు కదా. పిలుస్తానే ఇప్పుడు ఇవ్వాలి ఫోన్. పిలుస్తావా? అలా ఫోన్ ఇచ్చేసేయాలి. బాబాయ్కి ఫోన్ చేయాలి. అన్న వీలు కాందర్ మొత్తం వీలు ఏం చేస్తావు చూద్దాం. నువ్వు ఇప్పటిదాకా నీకు సపోర్ట్ బాగా చూసుకొని ఎగిరినావు కదా. ఇప్పుడు ఎగురు బిడ్డ. వాడు పిలుస్తావు. ఇదిగో లొకేషన్ చెప్పాలా? లొకేషన్ పంపించాలా? నువ్వు ఎవరిని పిలుస్తావు పిలువు. నువ్వు ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకో. ఎంత మంది? సరే అరే ఆ ఫోన్ గుంజుకో. ఫోన్ తీసుకో. ఫోన్ తీసుకో. లాక్ తెలుసా నీకు? తెలుసా నా ఫింగర్ పెట్టింది అప్పుడు. అంటే నీదే ఉంది ఇప్పటికి? ఇప్పటికి నాదే ఉంది. సరే ఆమె ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయి. ఆమె ఇన్స్టాగ్రామ్ ఓపెన్ దొరికిపోయింది. ఇంకేం చేస్తుంది బ్రో? సరే నీకు ఇన్స్టాగ్రామ్ 1,00,000 ఫాలోవర్లు ఉన్నారు కదా. 1,00,000 ఫాలోవర్లు అందరికీ చెప్తా. ఇప్పుడు మనం చెప్తా. ఈమె అమ్మాయి కాదు అబ్బాయి అని చెప్పి ఇప్పుడు మేము చెప్పుకున్నాడు కాదు, మనమే చెప్తాం. ఇగో బ్రో, ఇగో ఆ వీడియో మొత్తం రికార్డ్ అవుతుంది. కాలు మొక్కుతారు. కెమెరా తీసాను అన్న, కెమెరా తీసాను. కెమెరా మీద ఒప్పుకోవాలి. నువ్వు ఆపరేషన్ చేసుకున్నావు. కెమెరా మీద ఒప్పుకోవాలి. కెమెరా మీద
కెమెరా దిక్కు ఇంట్లో తెలిస్తే బ్యాడ్ గా అవుతుంది రవి. నువ్వు ఒప్పుకో రవి. నువ్వు ఒప్పుకుంటేనే సరే ఒప్పుకుంటా రవి. బ్రో ఇట్లా ఇంకా బ్రో కెమెరా సైడ్ చూపించి ఏం చూపించాలో అది చూపించేసి కెమెరా మొత్తం నేను ఆపరేషన్ చేయించుకున్నాను ఇట్లా ఇగో మైక్ అబ్బాయి ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పి మొత్తం చెప్పు. మైక్ పెట్టుకో మాట్లాడు అబ్బాయి ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పి మొత్తం చెప్పు. సరే నేను సర్జరీ చేయించుకున్నాను. నాకు మగాడి ఫీలింగ్స్ ఏమో ఉన్నాయి. ఓకేనా? చెప్పు ఇంకా చెప్పు. ఆపరేషన్ చేయించుకున్నాను. ఆపరేషన్ కూడా చేయించుకున్నాను. ఆపరేషన్ ప్రైవేట్ పార్ట్ ఇది. ప్రైవేట్ ఇది ప్రైవేట్ పార్ట్ ఇది. కెమెరాగా చూపిస్తాను. ఇది ప్రైవేట్ పార్ట్ ఇది. మొత్తం ఆపరేషన్ చేయించుకుంది. డిలేట్ చేపిస్తా. అదే ప్రూఫ్ పోలీస్ స్టేషన్ లకి ఇచ్చి ఇంట్లో తెలిస్తే మంచిగా ఉండదు రవి. పోలీసులకి ఇవ్వాలి. నా మీద ఉన్న నింద తీయాలి. నేను రవి మొత్తం చేపిస్తా. చూడండి ఫ్రెండ్స్ అన్న ఇప్పుడు మాట్లాడాను. ఇది మొత్తం ఒప్పుకుంది. ఇప్పుడు నువ్వే చేయాలన్నా నాకు న్యాయం. ఒకటి మామూలు దగ్గర రాకు. రెండోది మామూలుకి డివోర్స్ ఇచ్చేసి సరే మావాడు ₹1 ఇచ్చేసానా. వేరే వాళ్ళ దగ్గర పోయి మళ్ళీ వేరే వాళ్ళతో సేమ్ ఇట్లాంటి స్కామ్ చేసినావు అనుకో నువ్వు ఎట్లయితే చేయించుకున్నావు అట్లనే కట్ చేసి పడేస్తాను. అర్థమవుతుందా? సరే ఫస్ట్ వీడియో డిలీట్ చేయండి. చేస్తాం. ఒక నిమిషం మేము చెప్పిన దానికి అన్నిటికీ నీకు అంగీకారమేనా? ఓకే నువ్వు మళ్ళీ మా దగ్గరకు వస్తే రాను. డివోర్స్ ఇచ్చేస్తా. ఆయనకి ఏం కావాలి డివోర్స్ అమౌంట్ కూడా వద్దు నాకు. డివోర్స్ ఏమని చెప్పిస్తావు? నేనే తేడా నేనే ఒప్పుకోవాలి. అది కావాలి. చేపించుకున్నా సర్జరీ చేపించుకున్నా అనే డివోర్స్ ఇప్పిస్తా. అంతేనా? ఓకేనా? ఫస్ట్ వీడియో నాకు నష్టపరిహారం మామూలుకి ఎంత ఇస్తావు? మీ బాబాయ్ తోపు కదా. మీరు ఉన్నోళ్ళు కదా. సరే ఆయనకి ఎంత కావాలంటే అంత ఇచ్చేస్తా. ఎంత ఇస్తావు? ఎంత కావాలంటే అడుగుతున్నావు. నేనైతే 50 lakhs అడుగుతున్నాను. సరే అడుగు. కొంచెం ఏమైనా తక్కువ చేసి అలా నాకు మెంటల్ టార్చర్ పెట్టిరా ఇల్లు. వీళ్ళ టార్చర్ నువ్వు భరిస్తే ఇప్పుడు చంపేస్తావు. ఒక్కొక్కరు చంపేస్తారు. దొరికింది కదా అని చంపేస్తారు. నేను అట్లా చేయట్లేదు. నాకు మెంటల్. మా అమ్మమ్మ చచ్చిపోయింది. ఇప్పుడు మా అమ్మమ్మని ఎవరు బతికిస్తుందా? సరే ఏమంటారు నష్టపరిహారం? సరే ఇప్పిస్తాను. ఫస్ట్ వీడియో డిలీట్ చేయండి. అన్ని చేపిస్తా. అన్ని డైవర్స్ చేయాలి. టెన్షన్ తీసుకో. అంతా మన సైడ్ ప్రూఫ్ ఇచ్చేస్తా. నేను నా దాంట్లో డిలీట్ చేసేస్తా. డైవర్స్ ఇచ్చిన తర్వాత డిలీట్ చేసేయాలని బరాబర్. నష్టపరిహారం మామూలుకి ఇప్పి అంతా డీల్ అయిపోయిన తర్వాతనే మొత్తం అవుతుంది. మొత్తం ఎండ్ అయిన తర్వాత వీడియో డిలీట్ చేసి వీడియో నీ ముంగట నా దగ్గరనైతే డిలీట్ అయిపోతుంది. మామూలుకి పంపించి నేను జస్ట్ ఇక్కడికి పిలిచిందంటే నేను మామూలుతో మాట్లాడి హెల్ప్ చేయడానికి పిలిచిన. నాది మావాడు వచ్చి ఏమంటారు మొత్తం కేసు క్లోజ్ అయినాక వీడియో అనేది డిలీట్ అయిపోతుంది. థ్యాంక్ యూ అన్న. మొత్తం చెప్పించినావు. ఇట్లాంటి తమాషాలు ఇంకోసారి ఎవరితో నన్ను చేసినావు అనుకో బిడ్డ, నీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కి కాదు కదా మొత్తం వరల్డ్ మొత్తం తెలిసేలాగా చేస్తా. అర్థమవుతుందా? సరే నరి తీసుకొని బయట ఉంటూ నేను వస్తున్నా. ఇటు నువ్వు బయట ఉండు. థ్యాంక్ యూ. ఫోన్ ఇచ్చేసి ఆమెకి వెళ్ళు. ఇంకా వెళ్ళు. దారా ఇటు రారా. చీర తీసుకో. అరే ఆ పిల్లకి అసలు ఆడోళ్ళ ఫీలింగ్స్ లేనే ఇంత కూడా లేవు. ఆ పిల్ల చూడనికనే ఆ జుట్టు ఆ తెల్లగా ఉంది అంతే, అందం ఉంది. కానీ ఆ పిల్ల ట్రాన్స్ కూడా కాదురా. మొగోడే అంటే అమ్మాయే చేంజ్ చేయించుకుంది. అంటే కొంతమందికి నేను గూగుల్ చేసిన కొంతమందికి అట్లాంటి ఫీలింగ్స్ వస్తాయంట. సో ఆల్మోస్ట్ కొంతమంది చేయించుకున్నారు కూడా, అట్లా ప్రైవేట్ పార్ట్ చేయించుకున్నారు కూడా కొంతమంది. మీ అమ్మ నాకు ఫస్ట్ టైం అయినా చెప్పంగానే దిమ్మ తిరిగిపోయిందిరా. ఆమె చూడు ఎట్లా మాట్లాడుతుంది చూడు. బొచ్చు ఇంతనన్నా ఆడపిల్లలాగా మాట్లాడుతుంది అరా. అసలు దాని ధైర్యం అంటే ఎవరు తెలుసారా? అలా బాబాయ్ గాడు అంటే ఒకడు బొచ్చుగాడు ఎవరిని తీసుకొని రాలేదు. హైలైట్ ఏందనుకున్నావు? మేము మొత్తం కెమెరాలో చూస్తూనే ఉన్నాం కదా. ఆమె మనోడు నీకు ఏమైనా చేయాలనిపిస్తే వేయాలని, ఇప్పుడు మనకి మొగోళ్ళకి ఎట్లా ఫీలింగ్స్ ఉంటాయి లైక్ సేమ్ అయిందిరా. అంటే ఇంకొకటి ఏంటంటే నేను గూగుల్ చేసి ఏమని తెలిసిందంటే ఆడోళ్ళకి ఈస్ట్రోజన్ అనేది ఉంటుందంట హార్మోన్. మొగోనికి ఏమో టెస్టోస్టెరాన్ ఇంజెక్ట్ చేసుకుంటే లైక్ బియర్డ్ కానీ ఏమంటారు ఇక మ్యాన్ సిమ్టమ్స్ రా అట్లాంటివి వస్తాయంట. టెస్టోస్టెరాన్ ఇంజెక్ట్ అది ఏందో నేను చక్కగా చదవలేదు కానీ ఈ హార్మోన్స్ అనేటివి ఉంటాయి.
అని చెప్పేసి అని. సో ఇక నాకు ఫస్ట్ టైం ఇట్లాంటి కేసు రాగానే నన్ను నేను క్వశ్చన్ చేసుకున్నా, అరే నా వల్ల ఇది అవుతుందా, నేను ఇది సాల్వ్ చేయగలుగుతానా. ఇక నేను ఒకటే ఫిక్స్ అయిపోయినా, ట్రై చేద్దాం, అయితే మనోనికి న్యాయం జరుగుతుంది. కాకపోతే ఇంకా ఏదో ఇంకా ఏం చేయలేం మనం దానికి, అంతే. సో గాయస్, మీరు అనుకోవచ్చు ఇట్లా కూడా జరుగుతుందా, ఈ విధంగా కూడా ఉంటుందా, అరే ఆడోళ్ళకి ఏంది మొగుళ్ళ ప్రైవేట్ పార్ట్ ఏంది అనేది మీరు అనుకోవచ్చు. కానీ జరుగుతున్నాయి, మీరు గూగుల్ చేసుకుంటే కూడా చాలామంది చేసుకున్నారు, ఈ విధంగా అవుతున్నాయి. సో ఈ అమ్మాయి విషయంలో, ఈ అబ్బాయి విషయంలో కూడా ఇదే జరిగింది. నాకైతే దిమ్మ తిరిగిపోయింది ఫస్ట్ టైం అర్జున్ బ్లాగ్స్ ఇట్లాంటి కేసు చూసిన దాని తర్వాత. ఒక్క ఛాయ్ కాదు, 10 ఛాయలు తాగినా తలకాయ నొప్పి పోదు ఇది అసలు. కానీ సో మీకు ఎట్లా అనిపించింది అమ్మాయి మీద అబ్బాయి మీద అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఇంకా ఏం చెప్పలే, నాకు మాటలు వస్తలేవు, నేను ఎక్కువసేపు మాట్లాడలేను కూడా. ఎందుకంటే దగ్గర ఈ కేసు నేను 10 గంటల నుంచి డీల్ చేస్తున్నా. ఇప్పుడు వచ్చేసి టైము 5 అవుతుంది. ఇంతసేపు అర్జున్ బ్లాగ్స్లో ఒక కేసుని డీల్ చేయడం ఫస్ట్ టైం ఇది. సో ఈ విధంగా జరిగింది. సో ఎట్లా అనిపించింది మీకు, మీకు ఎట్లా అనిపించింది ఏంది అనేది కింద కామెంట్ చేయండి వాళ్ళ మీద అభిప్రాయాన్ని. అండ్ మీరు ఎక్కడి నుంచి వీడియోని చూస్తున్నారు అనేది కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నాకు చాలా నెత్తినొస్తుంది, మాటలు కూడా వస్తలేవు, చాలా మైండ్ ఫక్ అయిపోయింది నాకు. నేనైతే పోయి చాయ్ తాగుతున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.